6వ అధ్యాయము ఆత్మ సంయమయోగం. శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెబుతున్నాడు: ఎవరైతే కర్మఫలమును ఆశించకుండా చేయవలసిన పనులను ఆచరించునో అతడే నిజమైన సన్యాసి మరియు యోగి. కాని కేవలము అగ్నికార్యమును విద్యుక్త కర్మలను త్యజించినంత మాత్రమున యోగికాడు. అర్జున, సన్యాసము అని పిలువబడు దానినే యోగము అని తెలిసికొనుము. ఎందుకనగా సంకల్పమును త్యాగము చేయని వాడెవ్వడునూ యోగి కాజాలడు. ఎలాంటి యోగి శ్రేష్ఠుడు? యోగ సాధకునికి కర్మ ఒక సాధనం. యోగంలో ఉత్తీర్ణుడైన వానికి కర్మలు చేయకుండా ఉండటం కూడా సాధన అవుతుంది. ఇంద్రియ భోగములయందును కర్మలయందును ఆసక్తుడు కాక సర్వసంకల్పములను త్యజించిన త్యాగిని యోగి అని చెప్పబడును. ప్రతి వ్యక్తియు ఈ సంసార సాగరము నుండి తమను తామే ఉద్ధరించుకొనవలెను, కాని అధోగతి పాలు కారాదు. ఎందుకనగా లోకములో వాస్తవముగా తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువులు. ఇంద్రియములను జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు, అలా జయింపనివాడు తనకు తానే శత్రువు. ఇంద్రియములు శత్రువుల వలె ప్రవర్తించి లక్ష్య సాధనకు అవరోధములుగా నిలుచును. శీతోష్ణములు, సుఖదుఃఖములు మానావమానములయందు చెలింపక ఆత్మను స్వాధీనమునందుంచుకొని పరమాత్మపై మనసు నిలిపిన వాని అంతఃకరణమునందు జ్ఞాన విజ్ఞానములు నిండియుండును. అతడు వికారరహితుడు, ఇంద్రియాదులను వశపరుచుకొనినవాడు, మట్టిని రాతిని బంగారమును సమానముగా చూచును. మిత్రులయందును ఉదాసీనులయందును మధ్యస్థులయందును బంధువులయందును సత్పురుషులయందును పాపులయందును సమభావము కలిగినవాడు మిక్కిలి శ్రేష్ఠుడు. శరీర ఇంద్రియములను స్వాధీనపరుచుకొనినవాడు, ఆశారహితుడు, భోగ సామగ్రిని ప్రోగుచేయనివాడు అయిన యోగి ఒంటరిగా నిర్జన ప్రదేశమున కూచుని ఆత్మను నిరంతరము పరమాత్మయందు లగ్నము చేయవలెను. ధ్యానము ఎలా చేయాలి? పరిశుభ్రమైన ప్రదేశమున దర్భాసనమును, జింక చర్మమును, వస్త్రమును ఒకదానిపై ఒకటి పరచి మరీ ఎక్కువగా లేక మరీ తక్కువగా కాకుండా సమానమైన ఎత్తులో స్థిరమైన ఆసనముపై కూర్చుని మనస్సు ఇంద్రియములను వశమునందుంచుకుని ఏకాగ్రతగల మనస్సుతో అంతఃకరణ శుద్ధికై ధ్యానయోగమును సాధన చేయవలెను. శరీరమును, మెడను, శిరస్సును నిటారుగా స్థిరముగా ఉంచి చూపులను ఏ దిక్కునకు పోనీయక తన నాసికాగ్రమునందే దృష్టిని నిలుపవలెను. అలాంటి ధ్యానయోగి శాంతిని పొందును. అర్జునా, అతిగా భుజించువానికిని, ఏమాత్రమూ భుజింపని వానికిని, అతిగా నిద్రించువానికిని, పూర్తిగా మేలుకొని ఉండువానికిని యోగి అవడానికి అవకాశం లేదు. ఆహార విహారాదులయందును కర్మ ఆచరణములయందును జాగృత స్వప్నాదులయందును యథాయోగ్యముగా ప్రవర్తించువానికి దుఃఖము నాశనమై ధ్యానము సిద్ధించును. చిత్తమును పూర్తిగా వశమునందుంచుకుని ఎల్లప్పుడూ పరమాత్మయందే స్థిరముగా నిలిపినప్పుడు సర్వభోగములయందును స్పృహరహితుడగును. అప్పుడు ఆ పురుషుడు యోగయుక్తుడు అనబడును. గాలిలేని చోట నిశ్చలముగా నుండు దీపము వలె పరమాత్మపై ధ్యానము నిలిపిన మనస్సు నిశ్చలముగా ఉండును. యోగము అంటే ఏమిటి? యోగికి ఆనందము ఎప్పుడు కలుగుతుంది? ధ్యానయోగ సాధనచే నిగ్రహింపబడిన మనస్సు ఏ స్థితియందు ఆనందము పొందునో మరియు ఏ స్థితియందు ఆత్మను ధ్యానించుట ద్వారా ఆత్మను సాక్షాత్కరింపచేసుకును యోగి తన ఆత్మయందే సంతోషముగా ఉండును. ఆ బ్రహ్మానందమును అనుభవించుచు దానియందే స్థితుడైయున్న యోగి పరమాత్మ స్వరూపము నుండి ఏమాత్రమూ విచలితుడు కానేరడు. భగవత్ సాక్షాత్కారమును పొందినవాడు మరే ఇతర విషయములను దానికంటే అధికంగా తలంచడు. బ్రహ్మానంద స్థితిలో ఉన్న యోగిని ఎంతటి తీవ్రమైన దుఃఖమైనను ఏమియూ చేయలేదు. దుఃఖరూప సంసారబంధము నుండి విముక్తి కలిగించు ఈ స్థితిని యోగము అని అందురు. అట్టి యోగమును పట్టుదలతోనూ విసుగులేని మనస్సుతోనూ సాధన చేయవలెను.
సంకల్పముల వలన కలిగిన కోరికలన్నింటినీ త్యజించి మనస్సుతో ఇంద్రియములను నిగ్రహించి క్రమక్రమముగా సాధన చేయుచూ ఆనందము పొందవలెను. ధైర్యముతో బుద్ధిబలముతో మనస్సును ఆత్మయందు నిలిపి మరి ఏ ఇతర విషయమును ఏమాత్రమూ స్మరించరాదు. నిలకడలేని చంచలమైన మనస్సు ఏ విషయాలపై పరిభ్రమిస్తుందో వాటి నుండి మనస్సును మరల్చి దానిని పరమాత్మయందే స్థిరముగా నిల్పవలెను. ఎలాగంటే ప్రశాంతమైన మనస్సు కలవాడును, పాపరహితుడును, ప్రాపంచిక కార్యములయందు ఆసక్తి తొలగినవాడును, పరమాత్మయందు ఏకీభావమును పొందినవాడును, పాపరహితుడైన యోగి నిరంతరము ఆత్మను పరమాత్మయందే లగ్నమునర్చి అపరిమితమైన ఆనందమును పొందును. స్థిరమైన యోగి తన ఆత్మను సర్వప్రాణులయందు, ప్రాణులన్నింటినీ తన ఆత్మయందు చూచును. అన్నింటినీ సమభావంతో స్వీకరించును. నన్ను సర్వత్రా చూసేవాడు, నాయందు సమస్తాన్ని చూసేవాడికి నేను కనపడతాను, నేను అతడిని చూస్తాను. సమస్త ప్రాణులయందు స్థితమయ్యున్న నన్ను భజించు యోగి ఎల్లప్పుడూ నాయందే ఉంటాడు. అర్జున, సర్వప్రాణులను తనతో సమానంగా చూచువాడును, సుఖమును దుఃఖమును సమానంగా చూచువాడు పరమశ్రేష్ఠుడు. మనస్సు ఎలాంటిది, దానిని నిగ్రహించుట ఎలా సాధ్యము? అప్పుడు అర్జునుడు, మధుసూదన, మనస్సు సహజముగా చంచలముగా ఉండుట కారణమున నీవు చెబుతున్న సమభావము, యోగము యొక్క స్థితిని నేను తెలుసుకోలేకున్నాను. మనస్సు చంచలమైనది, ప్రమాదకరమైనది, దృఢమైనది, మిక్కిలి బలమైనది. కనుక దానిని నిగ్రహించుట గాలిని ఆపుటవలే మిక్కిలి కష్టమని భావిస్తున్నాను అని అర్జునుడు అడిగినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు, కౌంతేయ, నిస్సందేహంగా మనస్సు చంచలమైనదే, దానిని వశపరుచుకొనుట మిక్కిలి కష్టము. కాని అభ్యాసము వైరాగ్యముల ద్వారా దానిని వశపరుచుకొనుట సాధ్యమే. మనస్సును వశపరుచుకొనని వానికి యోగసిద్ధి కలుగుట కష్టము. కాని ప్రయత్నశీలునకు సాధన ద్వారా మనస్సును వశపరుచుకొనుట సాధ్యమే అనేది నా అభిప్రాయము. యోగ సాధన మధ్యలో మరణించిన వారి పరిస్థితి ఏమిటి? మరలా అర్జునుడు, ఓ కృష్ణా, శ్రద్ధగా యోగసాధన చేయుచు మనస్సును వశపరుచుకొనని కారణమున అవసాన దశలో మనస్సు చెలించి ఆత్మసాక్షాత్కారము పొందకయే మరణించిన ఆ సాధకుని గతి ఏమగును? అతడు భగవత్ప్రాప్తి మార్గము నుండి జారినవాడై, ఆశ్రయరహితుడై, ఉభయభ్రష్టుడై, చిన్నాభిన్నమైన మేఘము వలె అధోగతి పాలు కాడుగదా? నా ఈ సందేహము తీర్చగలవాడివి నీవు తప్ప ఇంకెవ్వరూ లేరు. అర్జునుడు అడిగిన ఈ ప్రశ్నకు శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పెను, పార్థ, యోగ సాధన చేసినవాడు ఈ లోకమునగాని పరలోకమునగాని అధోగతి పాలు కాడు. ఎలాగంటే భగవంతుని కొరకు కర్తవ్య కర్మలను ఆచరించువాడెవ్వడూ అధోగతి పాలు కాడు. యోగభ్రష్టుడు అయినవాడు పుణ్యాత్ములు పొందు లోకములకు పోయి అక్కడ అనేక సంవత్సరాలు గడిపిన తరువాత సంపన్నుల ఇంటిలో తిరిగి జన్మించును, లేదా పుణ్యలోకములకు వెళ్లకుండా జ్ఞానులైన యోగుల కుటుంబములోనే జన్మించును. కాని లోకమునందు ఇట్టి జన్మ ప్రాప్తించుట మిక్కిలి దుర్లభము. యోగి కుటుంబంలో పుట్టిన తరువాత తన పూర్వజన్మలో చేసిన సాధనను అతడు సులభముగానే పొంది ఈ జన్మలో పరమాప్త ప్రాప్తి కొరకు మునుపటి కంటే అధికముగా సాధన చేయును. శ్రీమంతుని ఇంటిలో జన్మించిన యోగభ్రష్టుడు పరాధీనుడైనను పూర్వసాధన ప్రభావమున నిస్సందేహముగా భగవంతుని వైపు ఆకర్షితుడగును. యోగి వేదములలో తెలుపబడిన సకల కర్మల ఫలమును అధిగమించును. కాని ప్రయత్నపూర్వకముగా యోగసాధన చేసిన యోగి అనేక జన్మల సంస్కారముల ప్రభావమున ఈ జన్మయందే సిద్ధిని పొంది సంపూర్ణముగా పాపరహితుడై వెంటనే పరమపదము పొందును. యోగి తాపసుల కంటే, శాస్త్రజ్ఞుల కంటే, మంచి కర్మలను ఆచరించువారి కంటే శ్రేష్ఠుడిగా భావించబడును. కావున అర్జున, నీవు యోగివి కమ్ము. యోగులందరిలోనూ శ్రద్ధగా
అంతరాత్మతో నన్నే నిరంతరము భజించు యోగి నాకు పరమశ్రేష్ఠుడు అని భావింపబడును. ఈ విధంగా ఉపనిషత్తు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్భగవద్గీత యందు ఆత్మసంయమయోగము అనే 6వ అధ్యాయము సమాప్తం.